దర్శన్ శరణ్యతో మాట్లాడి లోపలికి వెళ్ళి అమ్మ శరణ్య వస్తుంది అని అంటూ ఉంటే ఇంకా ఆనంద చాలా సంతోషపడుతూ నాన్న దర్శన్ ఇప్పుడు మనకి దీపావళి పండుగ వచ్చినట్టురా మన ఇంటికి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా అలా అందరూ మళ్ళీ గుడిలోనే ఈవినింగ్ టైంలో అందరూ క్రాకర్స్ కాలుస్తూ హ్యాపీగా ఎంజాయ్ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఈ అనన్య కాంచన ఇద్దరు కూడా కాంచన అనన్యని తిడుతూ ఉంటుంది. ఏదో చేస్తాను పొడి చేస్తాను అని చెప్పి ఏం చేసావు, అక్కడ ఉన్నది ఆనంద భైరవి, ఆనందతో పెట్టుకోవాలంటే ఎంతో ప్లాన్ వేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా నువ్వు వేస్తావా ప్లాన్ అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే అవునమ్మే నేను మంచి ప్లాన్ చెప్తాను అని చెప్పి ఇలా చేయాలి అని చెప్పి కాంచన ఏదో చెప్తూ ఉంటుంది. అది మనకి వినిపించరు. మరి కానివ్వు అని చెప్పి ఏదో మాట్లాడడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టి చూపించు అని చెప్పి అనన్య అంటుంది. ఇంకా దాంతో కాంచన పక్కకు వెళ్ళి 2 బాంబులు పట్టుకొస్తుంది. ఏంటి ఇదేనా నువ్వు వేసిన మాస్టర్ ప్లాన్ అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఇది మామూలు బాంబులు కాదమ్మి, ఈ బాంబులు చైనా వాళ్ళు తయారు చేశారు, వాళ్ళ యుద్ధాల్లో కూడా ఇవే వాడతారంట, ఒకటి పేలిందంటే వాళ్ళు మటాష్ అయిపోతారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు దాంతో కాల్చించడం ఎలా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇంకా దాంతో అక్కడ ఆనంద వాళ్ళు క్రాకర్స్ కాలుస్తూ ఉంటే అమ్మ శరణ్య అని చెప్పి కాంచన పిలుస్తుంది. ఇంకా ఏంటి పెద్దమ్మ అని చెప్పి శరణ్య వచ్చి అడుగుతూ ఉంటుంది. నాకు చిన్నప్పటి నుండి క్రాకర్స్ పేల్చడం అంటే బాంబులు పేల్చడం అంటే చాలా ఇష్టం అమ్మ అని అంటూ ఉంటుంది. ఇంకా చేతుల్లో బాంబులను చూసి ఇవి ఉన్నాయి కదా పెద్దమ్మ పేల్చకపోయావా, రా పేల్చుదు కానీ అని చెప్పి అంటూ ఉంటే ఇంక ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. కాదమ్మా నాకు ఇష్టం కానీ చాలా భయం, ఎవరైనా పేలిస్తే చూడాలని ఉంది, నువ్వు పేల్చుతావా అని చెప్పి అంటూ ఉంటే సరే పెద్దమ్మ చేస్తాను అని చెప్పి శరణ్య అవి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి కాలుస్తూ ఉంటుంది. అది ఎంతకీ అంటుకోకుండా కాలుతో మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది. ఇంకా అలా సేపు చేసిన తర్వాత ఆనంద భైరవి వచ్చి అమ్మ శరణ్య పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి అవి అక్కడే పడేసి శరణ్య వాళ్ళతో వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత అనన్య కాంచన అక్కడికి వచ్చి ఏదో చేస్తాను పొడి చేస్తాను అన్నావు కదా, ఏం జరిగింది చూడు అని చెప్పి నువ్వు తెచ్చిన బాంబులు ఇవేనా, తుస్సుమని కూడా అనలేదు అని చెప్పి అనన్య తిడుతూ ఉంటుంది. అది కాదమ్మి ఇలా చేద్దాం ఆగు అని చెప్పి అక్కడ ఒక క్రాకర్ కాలుతూ ఉంటే అగరబత్తితో ఆ బాంబుని వెలిగిస్తూ ఉంటుంది. ఇంకా అది వెలక్కపోవడంతో చేతిలోకి తీసుకొని ఊదుతూ ఉంటుంది. ఇంకా అలా అది ఒక్కసారిగా మండి పేలిపోతుంది చేతిలోనే, కాంచన చేతిలో. ఇంకా అలా ఇద్దరు మొహాలకి మొత్తం మసి అంటుకొని నల్లగా మారిపోయి ఉంటాయి. ఇంకా అప్పుడే ఏంటమ్మా ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఒకరు చూసి అరుచుకుంటూ ఉంటారు. అప్పుడే ఆనంద భైరవి వచ్చి అనన్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేద్దామనుకున్నావు, నన్ను టపాసుల గోడంలో పెట్టి నన్ను చంపేయాలనుకున్నావు, ఇప్పుడు చూసావా ఏం జరిగిందో, చెరపకుండా చెడేవు అని ఊరికే అన్నారా పెద్దవాళ్ళు అని చెప్పి అనన్యకు వార్నింగ్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారు. ఏంటి కాంచన ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నారు మీరిద్దరు అని చెప్పి అంటూ ఉంటే కాంచనకి ఏమీ వినపడదు. ఏంటి అనన్య ఏంటి వీళ్ళు ఇలా చిన్నగా మాట్లాడుకుంటున్నారు, పెదాలు కదులుతున్నాయి కానీ మాట వినిపించట్లేదేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. సరే రండి వెళ్దామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అనన్య ఇంత గట్టిగా అరిచి చెప్పినా కాంచనకి అర్థం కాదు. ఇంకా అలా అరే నా చెవులు పోయాయే అని చెప్పి కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు ఉదయం అవగానే సీతమ్మ ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది. ఇంకా దీపం వెలుగుతూ ఉంటుంది. దేవుడా ఏంటి ఈరోజు ఇంత ప్రకాశవంతంగా వెలుగుతుంది, అమ్మ నా కూతుర్ని నా దగ్గరికి చేరుస్తావా తల్లి అని చెప్పి సీతమ్మ చాలా సంతోషంగా పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే బయట నుండి ఆనంద భైరవి అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇంకా ఆ పిలుపు వినగానే సీతమ్మ చాలా సంతోషపడుతూ బయటికి వస్తుంది. ఇంకా ఆనంద భైరవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారు. అమ్మ నా కోడల్ని నీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి చాలా జాగ్రత్తగా చూసుకున్నావమ్మా, ఇల్లు వదిలి వచ్చిన అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని నేను చాలా టెన్షన్ పడ్డామమ్మా, ఎలాంటి ఇబ్బంది రాకుండా నువ్వు చూసుకున్నావమ్మా, నీకు కృతజ్ఞతగా నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను, ఈ చీర తీసుకో అమ్మా అని అంటూ ఉంటే ఏ బహుమతులు ఆశించి అలా చేయలేదమ్మా, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఒంటరిగా ఉందని నేను తోడుగా నిలిచాను అంతే అమ్మ, నేను చేసింది కూడా ఏం లేదు అని చెప్పి సీతమ్మ చెప్తూ ఉంటుంది. నీ కూతురే ఇచ్చింది అనుకుని తీసుకో అమ్మా అని చెప్పి ఆనంద అనగానే ఇంకా సీతమ్మ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ తీసుకుంటానమ్మా తప్పకుండా తీసుకుంటాను అని చెప్పి తీసుకుంటుంది. ఇంకా అలా తీసుకున్న తర్వాత నీ కూతురు చిన్నప్పుడే తప్పిపోయిందంట కదా, నువ్వు ఆవిడ కోసం వెతుకుతున్నావంట, నీకు తప్పకుండా దొరుకుతుందమ్మా, ఆవిడ ఫోటో కానీ ఏదైనా ఉంటే ఇవ్వు నేను వెతికిస్తాను అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. నెలల పాపగా ఉన్నప్పటి ఫోటో ఉందమ్మా, ఇప్పుడు ఎలా ఉందో నాకు కూడా తెలియదు అని అంటూ ఉంటే పర్వాలేదమ్మా మీరు ఆ ఫోటో ఇవ్వండి, ఇప్పుడు అంటే ఆ చిన్న పాప ఫోటోని చూసి ఇప్పుడు ఆవిడ ఎలా ఉందో స్కెచ్ గీసే ఆర్టిస్టులు కూడా ఉన్నారు మన దగ్గర, నేను అలా
చేపిచ్చి కనిపెట్టి తీసుకొస్తానమ్మా నీ కూతుర్ని అని చెప్పి ఆనందభైరవి అంటుంది. అలాగేనమ్మా తీసుకొస్తాను అని చెప్పి సీతమ్మ లోపలికి వెళ్ళి ఆ పాప ఫోటోని తీసుకొచ్చి ఆనందభైరవి చేతిలో పెడుతుంది. ఇంకా ఆనందభైరవి అలా ఫోటో చూస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు దీపమేమో చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. మరి ఆనందభైరవి ఆ పాప ఫోటో ఆనందభైరవిదే అని ఆనందభైరవికి ఎప్పుడు తెలుస్తుందో ఏమో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.